నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల్లో భాగంగా మాజీ మంత్రి టీడీపీ పార్టీ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఉత్సాహంగా వాలీబాల్ ఆడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లోనూ క్రీడలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజాసేవలో ప్రతినిత్యం తలమునకలయ్యే ప్రజాప్రతినిధులకు ఉపశమనం కలిగించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు క్రీడలు నిర్వహిస్తుందన్నారు. ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాల్లో 13 క్రీడలు నిర్వహిస్తున్నారని, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు వివిధ క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సచివాలయం ఎదుట సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. నగరంలో ఇంటి నల్లా పనుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. జలజీవన్ మిషన్ పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తామని ప్రధాని మోదీ చెప్తున్నారని, నెల్లూరులో ₹1000 ప్రతి ఇంటికి కుళాయి పనులు విధిస్తున్నారు. ఖజానా నింపుకోవడం కోసం దౌర్జన్యాలు చేయడం తగదని, బలవంతపు వసూళ్లను తక్షణమే ఆపాలని కోరారు. నమోదు చేయాలి ఇంటి పన్నులు. పెన్నా నదిలో ఉన్నప్పటికీ నీళ్లు రాకపోవడం, పెన్నా నదిలో ఉన్నప్పటికీ కుళాయిల్లో నీళ్లు రాకపోవడం. ఇళ్లలోకి వచ్చి రోడ్లలో నిలబడి నోటీసులు తీసుకొని నోటీసులు అతికించి మీరు ఇంటి పన్ను కడతారా లేదా, కుళాయి పన్నులు కడతారా లేదా, కట్ చేయమంటారా, కరెంట్ అధికారులు కూడా వచ్చి కరెంట్ వాళ్ళని దగ్గర తీసుకుపోయి కరెంటు కట్ చేస్తామని చెప్పి ఆ లైన్ మెన్లు తీసుకుపోయి బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ కార్పొరేషన్లో పాలకవర్గ సభ్యులు కార్పొరేటర్లుగా ఉన్నారు. మిమ్మల్ని ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్నది పాలకవర్గ సభ్యులుగా, కార్పొరేటర్లుగా, ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి ఎన్నుకున్నది ఇందుకోసమేనా? పాలకవర్గ సభ్యులు ఈరోజు అధికారుల్ని ఈరోజు దౌర్జన్యాలు చేయడానికి ప్రజల మీదకు పంపిస్తా ఉన్నారా? ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు? 58 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కార్పొరేషన్కి ఇంటి పన్నుల రూపంలో వసూలు అవుతాయి. ఈ సంవత్సరం బడ్జెట్లో దాన్ని 100 కోట్ల రూపాయలకి పెంచుతున్నారు. ఏ రకంగా పెరగద్దు 100 కోట్ల రూపాయలకి? అంటే ఇంటి పన్నుల్ని క్రమబద్ధీకరణ పేరుతో ఈరోజు ఉన్నటువంటి ఇంటిని కొలతలు మార్చి ₹1000 ఉన్న పన్నుని 3000, 4000 రూపాయలు చేసేదానికి కూడా ఈ టీములు ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. మరొకటి, జలజీవన్ మిషన్ పేరుతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉచితంగా ప్రతి ఇంటికి సురక్షితమైన నీళ్లు అందిస్తామని ఈ దేశ ప్రధాని చెప్తున్నాడు. పెన్నా నది ఒడ్డునే ఉండి పుష్కలమైన నీటి వనరులు ఉన్నటువంటి నెల్లూరు నగరంలో ఈరోజు స్పానర్లు పట్టుకొని, కటింగ్ బ్లేర్లు పట్టుకొని కుళాయిలు కట్ చేయడానికి నగరపాలక సంస్థ అధికారులు ఇళ్ల మీదకి వెళ్ళి ఒక్కొక్కరికి కుళాయి పన్ను 25,000 రూపాయల నుంచి 50,000 విధిస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిలో పావర్టీ లైన్ BPL ట్యాప్ కింద 65 రూపాయలు డిపాజిట్ కట్టుకొని ఎక్కువ మంది కుళాయిలు వేసుకున్నారు. ఆ రోజు రేషన్ కార్డులు ఉన్నాయి, ఆ రోజు ఇంటి పన్నులు తక్కువగా ఉన్నాయి. ఈ రోజు అవి రెగ్యులరైజ్ కాలేదని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసినటువంటి పొరపాటుకి ఈరోజు ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపుతున్నారు. ఇది సరైంది కాదు. 150 కోట్ల రూపాయల భారాన్ని నెల్లూరు నగర ప్రజల మీద ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు. విజయవాడలో జరిగిన ఏపీ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ లో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విన్నర్ గా నిలిచారు. ఆయన ఆడిన క్రీడల్లో ప్రతిభ కనబర్చడం పట్ల తోటి ప్రజాప్రతినిధులు, పార్వతీపురం నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అభినందనలు తెలియజేశారు. ఒక ఎమ్మెల్యేగా తన విధి నిర్వహణ నిర్వహిస్తూ ప్రజల యోగక్షేమాలతో పాటు క్రీడల్లో రాణించి యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఈ ప్రాంత మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభినందిస్తున్నారు.
కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ డిఐఈసిపి సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పాల్గొన్నారు. more sanitary said under process mobile on the status to update to the land conversion. The land and access department to what is efficiency and farming and for such sir. The investment subsidy is about private lands. The role of replacement house. అంటే ఏజెన్సీ పొందటి కాకుండా మీరు వాడాలి బయట అదే అంటే వచ్చిన అమెండ్మెంట్ సార్ ఇప్పుడు కమిషన్ చేయాలి సార్ 10,000 ప్లస్ 1,000 10,000 ప్లస్ 1,000 సార్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అట్లా విధంగా పర్టికులర్ గా ఎవరైనా ఎస్ఆర్ అబ్జెక్షన్ చేస్తుంటే మీరు చెప్తే నేను డిస్ట్రిబ్యూషన్ గారితో చెప్పి ఇమీడియట్ గా సబ్మిట్ చేస్తారు. ఈ భాష చిన్న చిన్న వస్తున్నాయి, వాళ్ళు దాంట్లో పోయినా సరే మనము ముందుగా ప్రతిసారి వాళ్ళని ఇన్స్పెక్టర్ గారికి తీసి వాళ్ళ డిడిసి గారితో చేస్తున్నాం సార్. ఈసారి కలిపారు సార్. తర్వాత జిఎంసీ కమిటీ కూడా ఒక రెండు సార్ వచ్చి జిఎం ఫార్మ్ సార్ ఇండియన్ గోలాపురం సార్ వాళ్ళకి 3 acres సార్ 2014 లో ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు సార్. ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే ప్రొడక్షన్ లో అయితే వెళ్ళలేదు సార్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం 1 to 22 మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదిక 1,08,00,000 చొప్పున కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 108 చెక్కులను కొత్తగూడ గంగారం లబ్ధిదారులకు సీతక్క అందజేశారు. గాంధీనగర్ గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్స్ ను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించామని, దీన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోమని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి సూచించారు. అనంతరం మండల కేంద్రంలో కామ్రేడ్ కుంజరాము జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీమాని రమాదేవి సాయిని మందుల వికాసం అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మీ పిల్లలు ఎవరైనా చదువుకొని పెళ్లిళ్ళైంది మరి ఉద్యోగ ఉపాధి లేకుండా ఇబ్బంది పడితే వాళ్లకు 4 లక్షల రూపాయల లాగా కూడా ప్రభుత్వము సబ్సిడీ తరఫున సబ్సిడీ లాగా ఇవ్వడం జరుగుతుంది. చిరు చిరు ఉద్యోగం అంటే షాపులు కానీ చిన్న వ్యాపారాలు కానీ పెట్టుకోవడానికి. కాబట్టి మరి మీరందరూ కూడా అప్పులు తెస్తే అప్పులు కట్టుకోవడము లేదా ఏదైనా చిన్న వ్యాపారం కోసం కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవడం. తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడు కడప జిల్లా బద్వేలి ఎగువ బ్రాహ్మణ వీధిలో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. అతివేగంతో వెళ్తున్న యువకుడి వాహనాన్ని ఆపి చిన్నగా వెళ్లని మందలించడంతో తాగిన మత్తుల నోటితో 4 మహిళలపై యువకులపై దాడి చేయడమే కాకుండా నోటితో కరవడంతో స్వల్ప గాయాలయ్యాయి. కాలనీవాసులు యువకుడిని పట్టుకుని కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాలైన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువకుడు మద్యంతో పాటు గంజాయి తాగున్నాడని స్థానికులు అంటున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మా పిల్లలు చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. ఆ పిల్లల మీద కలబడితే మా పాప అడ్డం మా ఇల్లు కొంచెం దూరంలో ఉంది. తమ్ముడు కూతురు పాప. ఆ పిల్లోడు తమ్ముడు కూతురు. నా కుటుంబం అందరు గలగల పరిగెత్త అంటే నేను పోయినా. పోయాక నిలబడు అందరు ఇచ్చిపెట్టేసిన మళ్ళీ కూలి ముందుకు పోతాను. ఏ ఊరు రాని ఏ వాళ్ళని వచ్చినాం రాని మా పిల్లల ముందుకు పోతాను. కొంచెం ఏం రాని ఎక్కడ రాని నేను చేతులు అంటానే నా కొమ్ము పడుతుందండి ఆయన.
ఉప్పు పట్టుకొని ఆమె చూస్తూనే లేదు ఎంతమంది విడిచిపెట్టిన ఆమె అందరూ అట్టలాగి ఇలాగి 20 మంది 30 మంది పట్టుకుని ఇస్తున్నాను అసలు 10 నిమిషాలు ఇస్తలేదు అనుకున్నాను. చైన్ గార్డు పెంచేది 2 పేర్లు చైన్ ఉంది ఆ ఇంట్లో వాడు ఎప్పుడు రాగా ఎంతమంది దాదాపు ఎంతమందిని కట్టారు అట్లా? నేను పోయి 30 కొట్టేసి శ్రీ గాయత్రి పీఠం ఋషికేశ్ నుంచి తీర్థ జలాలతో చేపట్టిన జలాల కలశ రథయాత్ర గురువారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామం చేరుకుంది. గ్రామంలోని వాసుదాస స్వామి వారి పరంపర పీఠ ఆశ్రమంలో కలశ రథయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. పవిత్ర తీర్థ జలాలు మట్టితో నిక్షిప్తమైన అమృత కలశాలకు భక్తులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంత గ్రామాల నుంచి విశేషంగా తరలివచ్చి అమృత కలశాలను దర్శించుకున్నారు. ఇప్పుడు పెట్టండి చేది నన్ను కొంచెం చదివితే దేవుడు కూడా వస్తాడు. ఓకే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో నూతనంగా సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశానుసారం తలమడుగు బీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా కష్టపడుతున్నారని, ఆయన ప్రతి ఒక్కరికి పనిచేయడానికి ముందు వరుసలో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించడం తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. మరి గౌరవ భోషణ సభ్యులు అనిల్ జాదవ్ గారు 2 విడతల్లో సుమారుగా బోధ్ నియోజకవర్గానికి 11 కోట్ల సీసీ రోడ్ల నిర్మాణం కొరకు 11 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. అందులో భాగంగా తలమడుగు మండలంలో ఉన్నటువంటి రుయ్యాడి గ్రామం, రుయ్యాడిదే కాకుండా సుమారుగా 28 గ్రామ పంచాయతీల్లో సుమారుగా దగ్గరగా 60 నుంచి 70-80 లక్షలతోని సీసీ రోడ్ల యొక్క నిర్మాణం చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. మరి సీసీ రోడ్ల యొక్క నిర్మాణం చేపట్టడంతో పాటుగా అన్ని రంగాల లోపల బోధ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా గౌరవ శాసనసభ్యులు కంకణబద్దులై ఉన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి విషయంలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ విషయాన్ని కావచ్చు, రైతులకు సంబంధించి ఏమైనా సమస్యలు, కొనుగోలు సమస్యలు ఉన్నా కూడా ప్రతి దానిపైన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి సారించి నియోజకవర్గ ప్రజలకు ఇళ్లవేళ అందుబాటులో ఉంటూ తలమడుగు మండలమే కాదు బోత్లో ఉన్నటువంటి సుమారుగా 10 మండలాలను కూడా అభివృద్ధి చేసే దిశలో గౌరవ శాసనసభ్యులు పాటుపడుతూ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నా ప్రతి సమస్యను కూడా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే, లేదా ఈ మండల కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి బోధ్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారికి సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైన్స్ యొక్క నిర్మాణాన్ని చేపట్టడానికి నిధులు మంజూరు చేసినందుకు నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. స్పీకర్ కావచ్చు, ఎంపీటీసీ సక్రమమైన ఫేర్ ఇవ్వాలని ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు గురువారం ఉదయం రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న రోడ్డుపై ఆపి కస్టమర్స్ ను క్యాబ్లు దించివేసి క్యాబ్లను పక్కన పార్క్ చేస్తున్నారు. ఆటో కంటే తక్కువ ఫేర్ వస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ఎందరికో దారి చూపిస్తున్నారని, మా జీవితాల్లో వెలుగు చూపించమని విన్నవించుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన వివిధ గ్రామాల 72 మంది లబ్ధిదారులకు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ అసలు ఈ సమావేశాలు ఉన్నప్పటికీ పెళ్లి చేసిన వారు కష్టాల్లో ఉంటుందన్న ఆలోచనతో ఈ ఒక్కరోజు సెలవు ఉండడంతో వచ్చి లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇప్పుడు కట్టినా తర్వాత కట్టుకున్నా కానీ మనం మంజూరు అట్లా ఉంచుతాం. చెప్పండి, తక్షణమే మంజూరు చేసి ఎలుపుల భవిష్యత్తు చెప్పుల పంపిణీలో భాగంగా తలమడుగు మండలంలోని ప్రతి ఒక్క మా సోదరులందరూ ఎంతో ఆసక్తితో వచ్చి ఈ కార్యక్రమం వచ్చినందుకు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వారితో పాటు వెంకటేశ్వర గారు, కిరణ్ 22 మంది, షాదీ ముబారక్ చెక్కులు 11 మంది, కళ్యాణ లక్ష్మి 61, అంటే అందరికీ కలిపి దాదాపు 72 చెక్కులు ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు అసెంబ్లీ నడుస్తున్నా మీకు 1,00,000 రూపాయల సాయం అందితే బాగుంటుంది. ఎందుకంటే మీరు కూడా పెళ్లి చేసినప్పుడు కొందరు బాకీలలో ఉంటారు, ఇంకా కొన్ని ఇతర ఖర్చులలో కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చెక్కులు వచ్చిందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. కాబట్టి ఈ చెక్కులు పంపిణీ చేసిపోదామని చెప్పేసి ఈ రోజు ఒకరోజే సెలవు. మాకు మన 5-6 రోజుల నుంచి అసెంబ్లీ నడుస్తుంది. ఇంకా రేపటి నుంచి కూడా 27 తారీఖు దాకా ఉన్నది. ఆడపడుచులు అందరూ ఇబ్బంది పడదు. చిన్న సాయమైనా పెద్ద సాయమైనా డబ్బులు కాబట్టి ఏదైనా మన ఇంటి అవసరాలకు ఉపయోగపడే ఈ సందర్భంగా చేసుకుంటాం. అదేవిధంగా రోడ్ల విషయం కూడా సీసీ రోడ్లు మన మండలంలో కూడా చాలా రోడ్లు కూడా. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.